చుట్టికి వెళ్తున్నాను. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మా బావ ఇక డ్యూటీకి వెళ్ళి 10 days తర్వాత డ్యూటీకి వెళ్ళి వచ్చిండు. ఇక పిల్లలకి కూడా ఇక్కడ 2 months హాలిడేసే ఉంటాయి. ఇక 2 months ఇక్కడ పిల్లల్ని ఎందుకని ఇక ఫ్రీ ఇడ్స్ పెట్టడం అని చెప్పి ఇంటికి తీసుకెళ్తే పాపం ఇక అందరితో స్పెండ్ చేస్తారు కదా. అందుకే ఇక మా బావ లేకపోయినా కానీ కూడా నేను ఇంటికి వెళ్తుండే. ఇక లగేజ్ కూడా బాగా తీసుకెళ్ళాలనుకోవడం లేదు. ఎందుకంటే ఈ పిల్లల్ని తీసుకొని లగేజ్ తీసుకొని ట్రైన్లో చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే ఒక 2 bags తీసుకెళ్ళాలి అంతే. 2 bags తీసుకెళ్ళాలి, పిల్లల్ని చూసుకోవాలి. మళ్ళీ ట్రైన్లో 2 days జర్నీ అంటే అసలు పిల్లలతో మామూలు ఇబ్బంది కాదు, చుక్కలు కనిపిస్తాయి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళాలని లేకుండే నాకు. పిల్లల్ని ఫస్ట్ టైం కదా, అసలు ఒంటరిగా ఇట్లా జర్నీ చేయడం ఫస్ట్ టైము. పిల్లల్ని తీసుకొని వెళ్ళాలని నాకు అసలు ఇష్టం లేకుండే. నెక్స్ట్ మంత్ మాకు ఫ్యామిలీతో ఉండే, అప్పుడే అందరం వస్తామని అనుకున్నాం. కానీ ఇక మా బావ కూడా ఇక పిల్లలు కూడా కాసేపు అందరితో స్పెండ్ చేసినట్టు ఉంటుంది, ఏం కాదు తీసుకెళ్ళు అని అంటే ఆయనతో అప్పటిదప్పుడు లగేజ్ సర్దుకోవాల్సి వచ్చింది. లాస్ట్ మూమెంట్ దాకా అసలు టికెట్ క్యాన్సిల్ చేద్దామని అనుకున్నా. ఇక డ్యూటీకి వెళ్ళిన మా బావ రిటర్న్ వచ్చిన తర్వాత వస్తే వెళ్తా, లేకపోతే లేదు అని అనుకున్నా. కానీ మా బావ ఒకరోజు ముందు నైట్ రోజే వచ్చేసిండు. లాస్ట్ మూమెంట్లో పోతాను డిసైడ్ అయినందుకు లగేజ్ ఎదుర్కోలేను, నేను ఎదుర్కోలేను. ఇప్పుడు లగేజ్ ఎదుర్కొనేసరికి మస్తు టైం పట్టింది. మళ్ళీ నాకు లగేజ్ ఎదుర్కో రాకపోతే మళ్ళీ మా బావని వచ్చి లగేజ్ ఎదురు పెట్టిండి. కొంచెం ట్రైన్లో ఫుడ్ తీసుకెళ్ళాలి, లేకపోతే ఫుడ్ తీసుకోకపోతే అసలు ట్రైన్లో ఫుడ్ తినలేము. మా ట్రైను వీక్లీ వన్స్ మాత్రమే ఉంటుంది. ఇక వెళ్ళే రోజు మాత్రం నాకు అసలు నైట్ అంతా నిద్ర కూడా ఉండదు. నైట్ అంతా ఇదే రేపటి కోసము బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు మొత్తం ఇది నైట్ అంతా నిద్ర ఉండదు. నేను ఇది షూట్ చేసింది నైట్ 2 o'clockకి షూట్ చేసిన వీడియో ఇది. ఎందుకంటే నైట్ అంతా ఇట్లానే ఉంటుంది, నిద్ర ఉండదు, ఏముండదు. నైట్ అంతా ఫుడ్ ప్రిపేర్ చేసుడు విన్నే ఉంటాయి. ఎందుకంటే ఫుడ్ తీసుకొని వెళ్ళకపోతే అసలు ట్రైన్లో తినలేం మనం. ఇక అట్లా ఉంటుంది ఫుడ్. ఇక మళ్ళీ టైం కూడా మనకు దొరకదు ఈ ట్రైన్లో. ఇక పిల్లలకి ఫుడ్ లేకపోతే మాత్రము ఊరికే అడుగుతూ ఉంటారు. అందుకోసమే ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా నైటు నాకు ఇదే వర్క్ ఉంటుంది. బ్యాగ్ సర్దుకోవడం అన్నీ వేస్తున్నా కానీ అసలు పిల్లల్ని తీసుకొని నేను ఇద్దరు పిల్లల్ని 3 days ట్రైన్లో మెయింటైన్ చేయగలుగుతానా, అసలు ఎంత ఇబ్బంది అవుతుందో అన్నీ మైండ్లో అదే టెన్షన్ ఉంది. అసలు ట్రైన్లో పిల్లలతోని ఎంత రచ్చ రచ్చ ఉంటుందో అసలు నాకేం అర్థమైతలేదు. అసలు నాకు ఇంటికి వెళ్ళాలని థాటే లేదు. ఇంటికి వెళ్ళాలని అనుకుంటే 1 week ఆ సిచ్యువేషన్స్ బాగాలేనప్పుడే నేను ఇంటికి వెళ్ళేదాన్ని. అందరు ఇలా ఆల్మోస్ట్ అప్పుడే అందరూ టికెట్ బుక్ చేసుకొని అప్పుడే వెళ్ళిపోయారు. నేను మాత్రము ఇద్దరు పిల్లల్ని తీసుకొని 3 days ట్రైన్లో జర్నీ చేయగలుగుతానా అదో భయంతోనే నేను ఇంటికి వెళ్ళలేదు. కానీ ఇక పిల్లలు కూడా అసలు ఊరికే ఇంటికి వెళ్దాము మామయ్య అమ్మమ్మ, మామయ్యలు అమ్మమ్మ అని ఇదే గొడవ. అందుకని చెప్పి ఇక తప్పలేదు, ఇక ఇంటికి రావాల్సి వచ్చింది. ఇక మళ్ళీ అమ్మ వాళ్ళు, అత్తమ్మ వాళ్ళు ఇక పిల్లలకి ఇప్పుడు హాలిడేసే కదా, అసలు నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు, పిల్లల్ని తీసుకొని వచ్చేస్తే ఏమవుతుండే, కాసేపు కొన్ని రోజులు వాళ్ళు కూడా స్పెండ్ చేసినట్టు ఉంటుండే. ఎప్పుడు ఒంటరిగానే ఉంటారు పిల్లలు, తీసుకొస్తే ఏమో అని ఇక ఫోన్ల మీద ఫోన్లు చేసిర్రు. ఇక అందుకే రావాల్సి వచ్చింది. నా వాయిస్ కొంచెం ఇగ్నోర్ చేయండి. ఇంటికి వచ్చిన తర్వాత జలుబు బాగా అయిపోయింది. ఈ జలుబుతోనే అసలు 2 days అవుతుంది. అందుకే వీడియోస్ అప్లోడ్ చేయడానికి వీలైతే లేదు. వాయిస్ ఓవర్ ఇవ్వడానికి వాయిస్ బాగాలేదు, అందుకే వాయిస్ ఓవర్ ఇవ్వడం లేదు నేను. 3 days ట్రైన్ జర్నీలో పిల్లలు చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే బయటకు పోయడానికి ఉండదు, ఆడుకోవడానికి ఉండదు. అసలు కూర్చోవాలి, పడుకోవాలి, తినాలి, లేవాలి, ఇదే ఉంటుంది. లాస్ట్ ఇక దిగే 2-3 hours లోపు వాళ్ళు మొత్తం నీరసంగా అయిపోతారు. ఇక ఫీవర్ వస్తుంది వాళ్ళకి. కానీ పిల్లలు కాస్త ఆ పిల్లలు ఈ పిల్లలు ఉంటారు కదా, కొంచెం ఫ్రెండ్స్ అయిపోతారు. వీళ్ళతో బాగా ఆడుకుంటారు.
గేమ్స్ కూడా మంచిగా ఆడుకుంటారు. ఇది సెకండ్ డే జర్నీ. మార్నింగ్ అవుట్ అవుతుంది, పిల్లల్ని లేపి బ్రష్ చేసి బ్రేక్ఫాస్ట్ తీసుకున్న, తిన్నారు, మళ్ళీ స్టార్ట్ చేసిర్రు ఇక.